హలో హాయ్, నేను మీ సంజు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో విలేజ్ చర్చ్ అండి, మై విలేజ్ చర్చ్ 25th ఏప్రిల్ అండి ఫెస్టివల్. సో ఫెస్టివల్కి అయితే వచ్చాను హైదరాబాద్ నుంచి. సో ఇయర్ అయితే చాలా చాలా డల్ ఉంది, ఎందుకంటే ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయారంట. అంటే అందరు ఫాదర్లో కంటే పెద్ద ఫాదరు. సో ఈ ఇయర్ అయితే కొంచెం డల్ అయిపోయింది, ఏం లేదు. సో ఇవైతే 14 స్థలాలు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఇంతకుముందు ఇలా లేదు, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. 14 స్థలాలు నేను తీసాను, కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నాకు అంతగా తెలీదు. సో అందుకే వీడియో అయితే తీసాను నార్మల్గా. సో ఏమనుకోకండి. ఫుల్ చర్చ్ అయితే లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఒకసారి చూడండి, రష్ కూడా చాలా తగ్గిపోయింది ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంతకుముందు ఇయర్ కూడా బాగా క్రాకర్స్తో మస్తు ఎంజాయ్ ఉండే. సో ఇయర్ అయితే క్రాకర్స్ కూడా లేవు, నార్మల్గా ఉంది. మొత్తం ఫుల్గా వేసేసారు లైటింగ్స్ అవి. మేము ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది, 10కి అలా వెళ్ళిపోయాము. అందరు వెళ్ళిపోయినారు, రష్ కూడా ఎక్కువ లేదు. సో చిన్నగా పోదాంలే అని చెప్పేసి ఆగినాం. నైట్ 10కి, అది 9-10 అయి ఉంటుంది ఆ టైంకి. సో ఇదైతే ఎంట్రన్స్లో ఉన్నా అనమాట. సో చాలా ఉన్నారు. ఎంట్రన్స్లో నుంచి అయితే నేనైతే లోపలికి వెళ్తున్నాను. మా బుడ్డి. సో లోపలైతే అన్నీ అంటే బెంచెస్ ఉన్నాయి, ఇక కూర్చున్నారు అందరూ, మంచిగా కూర్చున్నారు వాళ్ళు అయితే. ఇది లోపల అనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది కదా సిల్వ దగ్గర అయితే అక్కడికి రానివ్వరు, మెట్లు ఉన్నాయి. మెట్ల దగ్గర నుంచి అవతలకి అయితే పోనీయరు, ఓన్లీ ఫాదర్ వరకే ఎంట్రీ అవుతారు. సో ఇవి కూడా అయితే 14 స్థలాలు. ప్రతి దానికంటే స్టోరీ ఉంది కింద, ఎలా జరిగింది అని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో నుంచి సైడ్కి కూడా ఉంది. అటు లెఫ్ట్ సైడ్ ఏమో జెంట్స్, ఇటు రైట్ సైడ్ కూడా ఉంది అన్నమాట లేడీస్కి. సో ఇటైతే అందరు వెళ్ళొచ్చు స్ట్రైట్గా అయితే. సో మెయిన్ అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడికైతే అసలు వెళ్ళనియ్యరు అనమాట. ఇప్పుడు అందరు ఇక్కడే ఆగిపోయినారు చూడండి మెట్ల దగ్గర. అందరైతే ఫొటోస్ దించేసుకుంటున్నారు. మొత్తం ఇటు రైట్ సైడ్లో అయితే మరియమాత అంటారు కదా, ఆ మరియమాత దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో అక్కలందరూ మస్తు రెడీ అయ్యి వచ్చారు. సో ఇయర్ అయితే డల్ ఉంది, లేకపోతే ఇంకా మస్తు ఉండే. ఇక్కడ చూడండి, చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా బుడ్డ పిల్లలు అయితే పోరళ్ళు, మా రిలేటివ్స్ పిల్లలు, వాళ్ళందరినీ అయితే ఇది ఎక్కించినాం అనమాట. ఒక 4 members ఉన్నారు, ఇంకా మిగతా 3 ఉన్నారు, కానీ వాళ్ళు బయట ఉన్నారు, చిన్నపిల్లల వరకే అంట ఓన్లీ. సో ఎక్కిచ్చేసినాం. మా పిన్ని కొడుకు ఉన్నాడు, బాగా ఏడుస్తుంది, మేము ఎక్కుతాం అక్క అంటే ఎక్కిచ్చేసినాడు. మా బుడ్డది చూడండి మంచిగా రెడీ చేస్తే, మా బుడ్డది ఎక్కదంట, కళ్ళు తిరుగుతాయి అని చెప్పి ఎక్కనని చెప్పింది, భయపడేసింది. అసలు వీళ్ళే ఇప్పటికే మస్తు అంటే భయపడ్డారు, మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయి మొత్తం డల్ అయిపోయినారు. లాస్ట్ వరకు ఎక్కువసేపు ఉండలేదు, డల్ అయిపోయినారు. పక్కన కూడా అది జారుడు బండ అంటారు కదా, అది ఉంది. మా బుడ్డదాన్ని పంపిద్దామంటే అది వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. సో అది పెద్దది కదా, ఇంకా అంత మైండ్ మెచ్యూర్గా లేదు, చిన్నపిల్ల అని చెప్పేసి మేము కూడా పంపించలేదు. వీళ్ళు మాత్రం మస్తు హ్యాపీగా అయితే ఫీల్ అయినారు. కానీ లాస్ట్లో కళ్ళు తిరిగినాయి అనుకుంటా. ఒక్కొక్కరు అయితే ఫేస్లో అయితే మాడబెట్టిర్రు. నేను కూడా ఎక్కిన అనుకో చిన్నప్పుడు. సో ఆ ఎంజాయ్ వేరు కదా, చిన్నప్పుడు మొత్తం ఎంజాయ్ వేరుండే. ఇప్పుడు పెద్దోళ్ళు అయినా మనకి ఎక్కడెక్కనిస్తారు చెప్పండి. ఇంకా ఉన్నారులే, కానీ వాళ్ళైతే ఎక్కలేదు. అగో పక్కనది అదే ఎక్కుతా అంటే పాప వద్దు చిన్నపిల్ల అని చెప్పేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.